ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి, ఎంపీ రామ్ సహాయం రఘురామరెడ్డి పర్యటించారు. పాల్వంచ మండలం రెడ్డిగూడెంలో హైలెవెల్ బ్రిడ్జికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గడిచిన ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే పాల్వంచ బైపాస్ కు 2 వరుసల బీటీ రోడ్డుకు ప్రత్యేక నిధులు కేటాయించామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మా కళలన్నీ నెరవేరుతాయని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న గడిచిన సంవత్సరంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇప్పుడు ఇక్కడ మనం పాలవంచ బైపాస్ రోడ్డు ఒకటి కూడా అద్భుతంగా నిర్మించేదానికి శంకుస్థాపన చేసుకున్నాం. మొదటి విడతగా 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయో భవిష్యత్తులో ఆ సమస్యని శాశ్వతంగా ఈ బైపాస్ రోడ్డు ద్వారా పరిష్కరించడం ఇందిరమ్మ ప్రభుత్వ బాధ్యతగా దాన్ని చేపట్టడం